దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. నేటి ధ్యానము నిమిత్తము 25వ కీర్తన 12వ వచనం నుండి 14వ వచనం వరకు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగేటువంటి ఆశీర్వాదాలను గురించి భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనగా చెడుతనాన్ని అసహించుకోవడము అనేటువంటి అర్థాన్ని సామెతల గ్రంథంలో భక్తుడు సెలవిస్తూ ఉంటాడు. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటే. ఎవరైతే చెడుతనాన్ని అసహించుకునేటువంటి వారుగా ఉంటారో వారికి దేవుడు తన మార్గాన్ని బోధిస్తాడు. అంతేకాకుండా వారి యొక్క సంతానము భూమిని స్వతంత్రించుకును అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలను మనము లేఖనాల్లో మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అబ్రహాము దేవుని యందు భయము కలిగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ రీతిగా చెప్తా ఉన్నాడు. ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవు. చూడండి, అబ్రహాము దేవుని పట్ల భయమును కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగినటువంటి వానిగా మనం చూసిన దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు, నువ్వు దేవునికి భయపడువాడవు. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం ప్రకారము ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా దేవుడు ఇదే మాటను అబ్రహాముకు తెలియజేశాడు. ఆదికాండం 22:17 వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే అబ్రహాం యొక్క సంతతి అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి సంతానము ఇశ్రాయేలు ప్రజలుగా స్థిరపరచబడ్డారు. అలాగే ఇష్మాయేలు ద్వారా వచ్చినటువంటి సంతానము వారు కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. అలాగే కెతూరా ద్వారా వచ్చినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వారు కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మ సంబంధముగా అబ్రహాము కుమారులుగా ఎంచబడినటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా అతని సంతానము భూలోకమంతా కూడా ఆశీర్వదించబడింది, విస్తరించబడింది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాను. మరొక మాట దేవుడు తెలియజేస్తూ వచ్చాడు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క మర్మము బయలుపరచబడతా ఉంది. దీనికి కూడా ఉదాహరణ ఒకటి మనం చూసినట్లయితే ఆదికాండంలో మనం గమనించినప్పుడు ఆదికాండము 41వ అధ్యాయంలో ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరోకు కల వచ్చింది. ఆ కలభావాన్ని చెప్పేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆ సమయమందు చెరసాల్లో ఉన్నటువంటి యోసేపును పిలిపించడం, యోసేపు ఆ కలకు భావాన్ని చెప్పడము జరిగింది. యోసేపుకు ఎవరికి తెలియనటువంటి మర్మము యోసేపుకు మాత్రమే తెలియపరచబట్టు గల కారణం ఏంటో తెలుసా? ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనంలో యోసేపు ఈ రీతిగా చెప్పుకుంటా ఉన్నాడు. ఆదికాండం 42:18. 3వ దినమున యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడువాడను. చూడండి, యోసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుచేతనే ఎవరికి తెలియపరచబడినటువంటి ఆ మర్మము యోసేపుకు తెలియపరచబడింది. వాక్యం చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క మర్మము తెలియపరచబడుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ రోజున ఈ ఆశీర్వాదాలు మీ సంతానము ఆశీర్వదించబడాలి, అలాగే దేవుని యొక్క మర్మాలు మీకు తెలియపరచబడాలి అని అంటే ఒకటే సూత్రం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అట్టి జీవితాన్ని మనం జీవిద్దాం. ప్రభువు అట్టి కృపను మనకు దయచేయును గాక. ఆమేన్.